శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రీమాన్ గోత్రవస్య గోత్రభవయ రమణుల గోత్రవస్య యజమానవేశ్య రామచంద్రరెడ్డి నామవేశ్య స్వప్నానామవేశ్య ధీరజనామవేశ్య కృతీనామవేశ్య నరసింహారెడ్డినామవేశ్య సహ కుటుంబబాంధవానాం సకలాక్షమాస్థైర్య ధైర్య వీర్య ఉదయాభయ యువ విద్యారంగిన వృత్తరంగిన వ్యవసాయ వ్యాపారంగా ఉద్యోగిన వృత్తరంగిన అత్యంత అనుకూలిత ఫలహిద్రస్తో శ్రీమన్మహాశ్రీశాస్త్రలింగేశ్వర స్వామినే నమః. సంపూర్ణ అనుగ్రహ ప్రసాదస్తో పుష్పై పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం సుముఖాయ నమః. ఓం జగద్రక్షాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఇది నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాంచ సమర్పయామి. ఓం వనస్పతివే నానాగంధే సంహితాగ్రేద్రవదేవానాం దూపోయం ప్రగృహీతాం శ్రీమన్మహాశ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. పరిమళ ధూప్మాగ్రాపయామి. ఘంటానాదాం ద్రాపయామి. సాక్ష్యాం దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయాంచ సమర్పయామి. యథమంగళ నీరాజనం కృత్వా ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః ద్రవేభ్యో ద్రవద్రవేభ్యః నమస్తే స్తోత్రోపేభ్యః శ్రీమన్మహాశ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణమస్తు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా హస్బెండ్ రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేము అనాథలకి ఒక 150 మంది అనాథలండి. వీళ్ళు సార్ వచ్చేసి నాదర్గుల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా మెంటల్గా డిజేబిలిటీ ఉన్న వాళ్ళండి. వీళ్ళంతా రోడ్ ప్రక్కన ఉండడము సార్ చూసి వాళ్ళందరినీ చేరదీసి చక్కగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి 150 మందికి సార్ ఆశ్రయం కల్పిస్తున్నారు. అందులో సార్ వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సో చాలా మంది కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యంతో పాటు అండ్ హాస్పిటల్ వసతి ఎవ్రీథింగ్ సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేము మా బర్త్డేస్ అయితే రిలేటివ్స్ మధ్య గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడము మానేసామండి. సో మేము ఒక 2 years నుంచి ఈ అనాథ శరణాలయంలోనే మా పిల్లల బర్త్డేస్ కానీ మా బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదంతా మేమేదో గొప్పగా చేస్తున్నామని మీకు చెప్పట్లేదండి. జస్ట్ మీరు కూడా మీకు వీలైనంత వరకు సహాయం చేయగలుగుతారని జస్ట్ మా ద్వారా మా ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ ద్వారా నేను మీ అందరికీ కూడా చెప్తున్నానండి. మీరు ఒకవేళ అన్నదానం చేయాలనుకున్నా ఏ సహాయం చేయాలనుకున్నా కూడా ఈ ఆశ్రమం వచ్చేసి నాదర్గుల్లో ఉందండి. సార్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ మేము గ్రూప్లో ఇస్తాము. థ్యాంక్ యూ. ప్రతి బర్త్డే రోజు మనం ఎంజాయ్ చేసినట్టు కాదు, 10 మందికి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఇదేంటంటే పాపం ఇక్కడ చాలామంది 150 మంది వరకు సార్ చాలా, ఎందుకంటే ప్రదేశాలకి హెచ్చించి వారి సొంత డబ్బులతో కూడా పెట్టి చేస్తున్నారు. కాబట్టి మన వంతు సహాయంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి మనం కూడా అన్నదానాన్ని చేయటం వల్ల ఏంటంటే వారికి కొంత మనం ఆర్థికంగా తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము. ప్రస్తుతం ఏంటంటే మనం బయట ఏ హోటల్కి పోయినా కూడా 10,000 రూపాయలు అవుతున్నాయి 4 మనుషులకే. అదే పాపం ఇక్కడ భోజనం పెట్టడం వల్ల ఏంటంటే మనకి సంతోషం ఉంటుంది, ప్లస్ 150 మందికి ఒకరోజు అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఎవరమైనా ఒకరోజు అన్నం, మీ బర్త్డేని కానీ పెళ్లి రోజు కానీ పిల్లలయ్యే కానీ ఉన్న రోజు ఒక్కరోజు వాళ్ళకి కేటాయించండి. దాంతో ఏంటంటే మీకు సంతోషం దొరుకుతుంది, ప్లస్ అన్నదానం చేసిన అన్ని దానాల కంటే కూడా అన్నదానము చాలా శ్రేష్టమైనది. కాబట్టి మీరు 150 మందికి అన్నదానం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ ఉషా కిరణ్ ఆయిల్స్ ద్వారా మా కస్టమర్లందరికీ మనవి చేస్తున్నామండి. మీరు అంటే మీ ఇష్టం, మీ స్తోమత తగ్గట్టు కూడా ఇచ్చుకోవచ్చు, దాన్ని బలవంతం ఏం లేదు. ఎంతమంది కావాలంటే అంతమందికి సార్ మంచి వాళ్ళు పెడుతుంటారు. కాబట్టి మీరు వాళ్ళ నెంబర్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ధన్యవాదాలు.